గెస్ట్లు వస్తా అన్నారు, ఎవరు ఏం అర్థం కావట్లేదు. సరే ఇంట్రో ఈ లోపల చెప్పించేసుకుంటే. కెమెరా రెడీయా? రోల్. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఇంతకీ గెస్ట్లు ఎవరబ్బా? ఎవరు మీరు? అదే అర్థం కావట్లే. మాకు ఇంటర్వ్యూ చేసి అయిపోయి ఆడున్నాడప్పా. ఇంతకు నువ్వెవరు? పోయి ఒక మంచినీళ్ళు ఏమన్నా తీసుకొని వస్తావా? అట్లే గ్లాస్ తీసుకురా. మీ ఇద్దరు తల్లుండే మాడుతున్నారా? అర్థం అవుతుందా? మీరు ఎక్కడికి వచ్చి ఏం మాడుతున్నారు? నువ్వు ఒక గ్లాస్ తీసుకొని రాపో. ఏం తీసుకొచ్చేది గ్లాసు? నేను యాంకర్, ఈ ప్రోగ్రామ్ కి యాంకర్ ని. మీరే కదా కాల్ చేసింది. ఎవరు? నేను కాల్ చేసేది? నీకెందుకు కాల్ చేస్తాను నేను? సరే, వీళ్ళు ఎవరో సింగర్స్ వచ్చినట్టున్నారు. సరే, ఏందబ్బా మీరేం పాడతారు? పాడండి. ఏందో పాట పాడమంటున్నాడు. పాటనా? అయ్యో, పాటలు పాడమన్నా మేము. సరే స్వామి, ఏదో ఆడతారు, అదే ఆడండి. పాడమంటాడు, ఆడమంటాడు. ఎవరబ్బా ఈ అప్పని పంపించిండేది? సరే, ఇంతకీ మీరు ఏం చేస్తారు అసలు? మీ పేర్లేంది? అరుస్తున్నాడు భయ్యుడు. తెలుసుకోకుండానే ఇంటర్వ్యూకి కూర్చోబెట్టినాడా? మీరు యాంకర్ తెలుసుకోకుండానే మీరు వచ్చేసారు కదా. లేదు, మాకైతే తెలుసు ఎవరో హరికృష్ణను. ఎవరో? అవునా, హరికృష్ణ నేనే. ఓకే ఓకే, నైస్ టు మీట్ యు. ఐఎమ్ అలీ రొద్దం. అలీ ఏం రుద్దుతావు? రుద్దేది కాదన్నా, రొద్దం. రొద్దమా? అలీ గోతాం అనుకున్నాను. లేదు, మై సెల్ఫ్ తన్వీర్ మామ. ఎవరికి మామ? నవ్వు ఆపుకుంటున్నావు కదరా అందరికి. అంతమంది పిల్లల్ని చేసుకున్నావా? లేదు, ఛానల్ పేరు ఈయన పేరు. ఓకే, యూట్యూబ్ లో ఏదో చేశారా? తెలుగు కంటెంట్, ఉర్దూ కంటెంట్. తెలుగు కంటెంట్, ఉర్దూ కంటెంట్ రెండు మిక్స్. దట్టా ఐ థింక్ వాటో వాట్. నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ సాక్షి. చూసారా ఎవరెవరో చేయమాడితే ఏం అర్థం కావట్లేదు. సరే, నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఇవాళ మనతో పాటు అలీ గోతాంకి సంబంధించిన ఒక యూట్యూబ్. అలీ రొద్దం. ఏదో రుద్ద ఏదో రావట్లేదబ్బా నోరు. అలీ రొద్దం. అలీ రొద్దం కి సంబంధించిన యూట్యూబర్స్ వచ్చారు, చూద్దాం. నీ పేరేంటి? తన్వీర్. తన్వీర్ మామ. మామలొద్దు, ఓకే. తన్వీర్. ఏం చేస్తుంటారు? యూట్యూబ్ కంటెంట్ చేస్తాం. అది కాకుండా ఇంకేం చేస్తుంటారు? ఇంకా ఏం చేస్తా అంటామంటే ఎడిటింగ్ చేస్తాము. తీసిన వీడియోస్ చదువుకొని నిద్రపోరా? అవి కాదు, యూట్యూబ్ కాకుండా మీ ప్రొఫెషనల్ ఏంటి? మీరు ఏం చదువుకుంటున్నారు? మేము ప్రొఫెషన్ వచ్చి మీరు అట్లా అడిగితే మేము డిగ్రీ చదివినాం ఇద్దరు. ఓయబ్బో. డిగ్రీ చదివిన తర్వాత జాబులు చేసినాము. అందరూ చేసేదే, అందరూ చేసే జాబులు. దాని తర్వాత యూట్యూబ్ చేద్దామని చెప్పి అట్లా ఇంట్రెస్ట్ వస్తే ఇందులో దూరినాం. అట్లా దూరిపోయి ఇరుక్కుపోయారు. మళ్ళీ బయటికి రావట్లేదు. బాగుంది, ఆ ఇరకాటమే బాగుంది. ఇరుక్కోవడమే బాగుంది. అసలు మీ యూట్యూబ్ గురించి, మీ ప్లాట్ఫామ్ లో జరిగే విషయాల గురించి ముందు తెలుసుకుందాము. అలీ రొద్దం, అసలు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఆలోచన ఏం లేదు, లైక్ ఇప్పుడు లాక్డౌన్ పడిండే. సో దానికి ముందు నేను జాబ్ చేస్తుండే తమ్మడ మీడియాలో డైరెక్టర్గా. అది చేస్తూ సడన్గా ఈ లాక్డౌన్ పడేసరికి షూట్స్ జరగలేదు. మా ఏదైతే రెగ్యులర్ షూట్స్ ఉంటాయో వీక్లీ మాకి టార్గెట్, అవి జరగలేదు అనమాట. ఏం చేద్దామనే థింకింగ్లో లైక్ ఎవరినో పెట్టి ఏదో నెట్వర్క్కి నేను ఎందుకు కంటెంట్ చేయాలా, ఓన్గా నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి అక్కడ నాకు థాట్ వచ్చింది. సో ఈ మామని కాల్ చేసి, అప్పుడే నీకు మామయ్యాడు? అప్పుడే ఫ్రెండ్కి మామే కదా, ఫ్రెండ్కి మామే. మామ. సో కాల్ చేసి మనం అట్లా కొలాబ్ అయ్యి ఇద్దరు కలిసి చేద్దామని చెప్పి అక్కడ ఒక థాట్ వచ్చింది. చాలా క్యారెక్టర్స్ పెట్టి చేసాము, ఏవి వర్కౌట్ అవ్వలేదు. ఇంకా వదిలేసి ఏదైతే జాబ్లు ఉన్నాయో అవే చేసుకుందాం అనే దాంట్లో వెళ్ళిపోయినాం. తర్వాత సడన్గా మాకి ఆ హార్డ్ వర్క్తో పాటు ఒక 3/4 kg లక్ కూడా ఉండాలంటారు కదా,
అది లాస్ట్ మూమెంట్ ఫోర్త్ మంత్ లో మాకు తగిలింది అది. లక్కన అంత కరెక్ట్ గా ఎలా కొలిచావు 3/4 కేజీ అంతే కొంచెం హార్డ్ వర్క్ చాలా ఉంది. ఆ, 3/4 కేజీ కొలతతో వచ్చింది. ఆ 3/4 పడితేనే మాకు వ్యూవర్స్ అట్లా పైకి లేసారు. విత్ ఇన్ 4 months లోనే మేము 4 lakhs 7 lakhs సబ్స్క్రైబర్స్ కి వెళ్ళాము. అంటే ఆడియన్స్ అందరు గుర్తుపెట్టుకోండి, 3/4 కేజీ మాత్రం లక్ ఉంటే చాలు అంత లేస్తుంది. 3/4 కేజీ లక్కుతో టన్నుల కొద్ది వ్యూవర్స్ వచ్చినారు. 3/4 కేజీ లక్కుతో టన్నుల కొద్దీ వ్యూవర్స్ వస్తారని చెప్తున్నాడు మామ, తన్వీర్ మామ. భలే రిపీట్ చేస్తున్నాడు కదా. నేను అంతేలే. సరే తన్వీర్ మామ, నువ్వు ఈయన గ్యాంగ్ లోకి ఎలా వచ్చినావు? ఈయన యాక్చువల్గా కొంచెం ముందుకెళ్ళి చెప్పినాడు, నేను వెనక నుంచి చెప్తా. ఏడిపోతావు బాగా షూటింగ్ అంటే ఫాస్ట్కి వెళ్ళి ఈయన 15 years బ్యాక్ ఒక వీడియో చేసినాడు అనమాట, అనంతపూర్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి. అది ఫుల్ పాపులర్గా అయింది. అప్పుడు మనకి ఇంటర్నెట్ అని ఉండే, క్రోమ్ కూడా లేదు అప్పుడు. ఆ టైంలో ఈయన వీడియో చేసి ఫుల్ పాపులర్ అయ్యిండే. ఆ వీడియో చూసి ఎవరు ఈయన అని చెప్పేసి అనుకుంటా అంటే, నేను మామూలుగా మొబైల్లో చూసుకుంటా ఉంటా అంటే మాకు తెలిసిన అయిపోయాని వేరే వాళ్ళు అంటా అంటారు. కానీ తర్వాత డిగ్రీలో ఈయన నాకు ఫ్రెండ్ అయినాడు. ఆ తర్వాత తెలిసింది ఈయనే అది తీసిండేదని చెప్పేసి. సో మేము అనంతపురం నుంచి గుత్తికి రాను పోను మాట్లాడుకుంటా, నువ్వేనా చేసిండేది, సరే మేము ఒకటి ఏదైనా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇద్దరు కలిసి డోంట్ సే గుడ్ బై అని చెప్పేసి ఒక మెసేజ్ ఓరియంటెడ్ వీడియో చేసినాం అనమాట. దాని తర్వాత నుంచి ఫ్రెండ్ కాస్త బ్రదర్ లాగా మాడినాడు అనమాట. మామైనావు కదా ఇప్పుడు. మామ. ఇంతకీ ఆ 3/4 కేజీ వస్తుందని మీకు ఐడియా ఉందా? మగధీరాలో అది ఎలక్ట్రిక్ షాక్ ఎట్లా తగులుతుందో మేమిద్దరం కలిసిన తర్వాత. ఏం స్వామి ఇది? రొమాన్స్ కాదు, అది అర్థమైంది. అలా మీ ఇద్దరికి స్పార్క్ తగిలింది. అది ఆ గుత్తి టు అనంతపూర్ బస్సులో తగిలింది. ఆర్టీసీ వాళ్ళకి చెప్పాలి ఇట్లాంటి తగిలే చూద్దాం. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినాము. ఈయన అన్నట్ల 3/4 కేజీ తగిలింది. ఇంకా అట్లా నెట్టుకొస్తున్నాము. ఇంకా మధ్యలో నాకు ఈయన ఒకే లాంగ్వేజ్ ఎందుకు, 2 languages స్టార్ట్ చేద్దామని చెప్పేసి అప్పటికే మేము స్టార్ట్ చేసినప్పటికే చాలా మంది యూట్యూబర్స్ స్టార్ట్ అయిపోయారు. ఫ్రమ్ బిగినర్స్ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా 1 lakh 2 lakhs సబ్స్క్రైబర్స్కి వెళ్ళిపోయినారు అనమాట. చాలా మంది తెలుగు కంటెంటే ఉన్నారు. ఏదైతే మన రాయలసీమ స్లాంగ్ తెలుగుది కంటెంట్ ఇప్పుడు అల్లిరొద్దామని స్టార్ట్ చేసినామో, నువ్వు తన్వీర్ మామ అనే పేరుతో ఉర్దూ స్టార్ట్ చేద్దామని చెప్పి అలా నేను ఐడియా ఇస్తే మేము డిస్కస్ చేసుకొని సేమ్ అదే ఏదైతే మేము షూట్ చేస్తామో అదే రోజు ఆన్ ది స్పాట్ ఉర్దూలో అట్ ఏ టైం షూట్ చేసి అలా 2 channels మల్టీ లాంగ్వేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ వీడియోలో చాలా వరకు నేను కూడా చూసినట్టున్నాను. ఒకటారో నాకు అర్థం కాదు, మొన్న ఏదో పొద్దుపోక చూస్తున్నప్పుడు స్క్రోల్ అవుతుంటే వచ్చినాయి అన్ని. మీరు ఒక యాస పెట్టుకున్నట్టున్నారు, అనంతపూర్ యాస మొత్తం యాసతోటి చేసేస్తున్నట్టు. ఆ యాసే కొంచెం బ్లడ్ లో ఉంది యాస. కొంచెం కోసుకొని చూపించు. లేదు అది కోసే కనబడదు, ఇటు నుంచి వస్తుంది. మీకు కనిపించాలంటే టీ-షర్ట్ మీద కూడా కనిపిస్తుంది. ఏందయ్యా స్వామి, ఛానల్లో ఇంటర్వ్యూకి అలా బూతులు మాట్లాడే టీ-షర్ట్లు లేదన్నా, ఇది బూత్ అని చెప్తారు అందరూ. బూత్ కాదు అది. వనెక్క వనాలి అనేది వాడుక భాష మా రాయలసీమలో. అయ్యా వనెక్క వనాలి ఏంద్ర అట్లా చెప్తివి, అది అది ఒక స్లాంగ్ అన్నమాట. ఎమోషన్. ఈజ్ అన్ ఎమోషన్. షాకింగ్ లో అనొచ్చు, హ్యాపీ మూమెంట్ లో అనొచ్చు. ఎమోషన్ టీ-షర్ట్ వరకు అయితే పర్లే, అది మోషన్ వచ్చేదాకొద్దు. లేదు దానికి మళ్ళీ ఒక టాబ్లెట్ వేసేస్తాం, ఇంకో వర్డ్ యాడ్ చేసి. బ్రహ్మాండంగా ఉంది సార్. మీరు చేసిన వీడియోస్ లో చాలా వరకు చూస్తే ఈ అనంతపూర్ స్లాంగ్ ఇవన్నీ ఎక్కువ వచ్చినాయి. అంతేకాకుండా దేశ సమకాలీన రాజకీయ పరిస్థితుల మీద కూడా మీరు చేస్తున్నారు. వాటిలో కొన్ని మీకు బాగా నచ్చినట్టు, ఈ మధ్య కాలంలో నచ్చినట్టు చెప్పండి. ఈ మధ్య రీసెంట్ గా ట్రెండ్ అయితే అనేది డాగ్రా గ్రూప్స్ మీద చేసినాము. చాలా బాగా మాకి లేడీస్ ఫాలోయింగ్ 18-25 ఆ ఏజ్ గ్రూప్స్ ఉండేవారు అనమాట. గర్ల్స్ అబౌవ్ మ్యారీడ్ ఉమెన్స్ లేకపోయారు. ఇది ఎప్పుడైతే చేసినామో పెరిగిపోయింది. ఇంకా అసలు
బయట ఎక్కడికి పోయినా మాకు వాళ్ళే అప్రోచ్ అవుతా అన్నారు, మనలో మనమాట సీక్వెన్స్ చెయ్యండి. ఇప్పుడు పెళ్ళైందా నీకు? అయింది. అయిందా? బతికి బాబు కూడా ఉన్నాడు. బాబు కూడా ఉన్నాడా? పూరి అమ్మ జీవితం. ఇప్పటికే చాలా మంది వచ్చేస్తున్నారు లేడీస్ ఫాలోవర్స్ అని అన్నావు కదా. లేదు, ఇప్పుడు ఆ మనిషిని అడగక్కర్లే, పెళ్లి అయినా అవ్వకపోయినా ఒకటేలాగా ఉన్నట్టున్నాడు. పెళ్లి కూడా అయింది కాబట్టి ప్రపోజల్స్ వస్తున్నాయి ఇప్పుడు కూడా. ఫ్యాన్ ప్రపోజల్స్, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా వచ్చింది, లేడీస్ ఫాలోయింగ్ బాగా వచ్చింది డ్వాక్రా గ్రూపుల మీద చేసినందుకు. అంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట, దానికి సీక్వెన్స్ ఇంకోటి చెయ్యండి చాలా బాగుంది. వాళ్ళు ఫుల్ లెంత్ వీడియో అడుగుతున్నారు ఒకేసారికి డ్వాక్రా గ్రూప్ మీద. నాకు ఏదైతే మా అమ్మది, మా ఇంట్లో వాళ్ళది, బయట వాళ్ళది చూసి నాకు థాట్ వచ్చిందో అది మేము పార్ట్స్ వైజ్ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేస్తాను. నువ్వు చూసింది యాజ్ ఇట్ ఈజ్ అనుకొని చేస్తాను. కొంచెం అంటే డైరెక్ట్ కంప్లీట్ గా నెగిటివ్ లేకుండా కొంచెం పాజిటివ్, కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటున్నాను, అంతకన్నా ఇంకేం లేదు. మరి ఈ చేసేటప్పుడు నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చి ఉంటాయి కదా, అవి ఎట్లా ఫీల్ అయినా? మేము ఇగ్నోర్ చేస్తామన్నా, యాక్చువల్ గా అదేం పట్టించుకోము ఎక్కువగా. మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తా అంటారో వాళ్ళని మేము ఇది చేసుకుంటాం. ఏమైనా మాకు ఐడియాలు ఇస్తే అన్న దీని మీద ఇట్లా చేయండి, దాని మీద ఇట్లా చేయండి అంటే మేము స్క్రీన్ షాట్ తీసుకుంటాము, నెక్స్ట్ దానికి అది ఫాలో అప్ చేసి అలా డెవలప్ చేసుకుంటాము. అంటే సో తన్వీర్, నీకు ఎలా అనిపించింది ఇప్పుడు మొత్తం అలీ రథంలో చేయడానికి? నీకు వచ్చినాయి ప్రపోజల్స్ ఏమైనా? ప్రపోజల్స్ అదే ఫ్యాన్ ప్రపోజల్స్. అంత ఫ్యాన్ పరిభాష అని చెప్పి నువ్వు అంత అమాయకుడి కబుర్లు చెప్పొద్దు, నిన్ను చూస్తుంటే తెలుస్తుంది ఈ పాటికి ఎంతమందితో మాట్లాడేవా ఏంటారని. నాకు పెళ్ళయింది, కొడుకున్నాడు. ఓరి పెళ్ళి కొడుకు కూడా అయినారా? ఏం స్వామి ఏ సోపు పడతాడారు మీ ఇద్దరు? సోపుల్ది కాదు, ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఇద్దరిది లవ్ మ్యారేజ్. బాగా జరుగుతుంది అయితే. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు. నీకు? ఒక కొడుకు. వాళ్ళు కూడా మీ వీడియోలు చూస్తుంటారా? డ్యూటీ డమ్ లో ఉన్నారు వాళ్ళు. 2 months అలీ రథం దాకా ఎదగడానికి కొంచెం టైం ఉంది వాళ్ళకి. నాది వచ్చేసినాడు అప్పుడే, లైట్ చూస్తున్నాడు, తగులుతాంది. యాక్టింగ్ కూడా చేస్తాడు. మనలో అనమాట నిన్ను మామ అంటలాగా. బాబా ఏమో చెప్పలేం కదా, కొంచెం దూరం పోయాక అన్న అంటాడు. సరే వాళ్ళిద్దరు అనకపోయినా మీ ఆవిడైతే అనొచ్చు, పర్లేదు, ఏదో కొంచెం క్యాజువల్ గా. పోతే ఈ రియాక్షన్స్ ఎలా అనిపించాయి నీకు మొత్తం అలీ రథంలో చేసేటప్పుడు? బాగానే అనిపిస్తాయి. ఇది వి ఫీల్ బ్లెస్డ్ అన్నమాట. నిజానికి మీరే బ్లెస్డ్, రియల్లీ బ్లెస్డ్. ఎందుకంటే ప్రేక్షకులకి మంచి కంటెంట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. సో అలానే ఈ మధ్య బిగ్ బాస్ కూడా చూసినట్టు గుర్తు నాకు. బిగ్ బాస్ మీద అది చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు బిగ్ బాస్ హౌస్ గురించి? అది యాక్చువల్ గా థాట్ ఎలా వచ్చిందంటే, నాకు సడన్ గా కిడ్నీలో స్టోన్స్ వచ్చి నేను చాలా సిక్ అయిపోయాను అనమాట సడన్ గా. సో ఒక నియర్లీ ఒక 2 weeks మేము షూట్సే చేయలేదు. అదేదైతే ఇప్పుడు మనకి యూట్యూబర్ లాగా ఆ కష్టాలు తెలుసు, మనం ఏదైతే రెగ్యులర్ చేసే వీడియోలు సడన్ గా మనం ఆపేస్తామో, గ్రాఫ్ ఇలా ఉండే గ్రాఫ్ ఇలా పడిపోతుంది. ఆ గ్రాఫ్ చూస్తే నిద్ర రాదు రాత్రి మొత్తం. అదే పెయిన్ లో అదే దాంట్లో నేను రాత్రికి బిగ్ బాస్ అది కాన్సెప్ట్ రాసి రేపటికి వీళ్ళు నాకు సపోర్ట్ ఈయన షారిక్ వీళ్ళంతా నాకు వచ్చి వీడియో చేసి ఒకే రోజులో షూట్ చేసి అదే రోజు ఎడిట్ చేసి రిలీజ్ చేశాను అనమాట. అలా గ్రాఫ్ నెక్స్ట్ డేలో అలా పెరిగింది. ఇప్పుడు దాకా మేము వచ్చిన వీడియోస్ అన్నిట్లో టాప్ వీడియో ఏంది? డ్వాక్రా అంటే రీసెంట్ వీడియోనే. డ్వాక్రా అనేది ఒక గవర్నమెంట్ రిలేటెడ్ కదా. సో గవర్నమెంట్ నుంచి మీకు ఎటువంటి రియాక్షన్ ఏమైనా వచ్చిందా? ఏమైనా అపోజిషన్? లేదు, పాజిటివ్ గానే వచ్చింది. పాజిటివ్ గానే వచ్చింది. అంటే మేము క్రిటిసైజ్ చేయలేదు కదా దాంట్లో. యాక్చువల్ గా మనసులో ఉంది క్రిటిసైజ్ చేయాలని. అయ్యో క్రిటిసైజ్ చేయాలని లేదా? ఉందా? చేయాలని లేదు. మీరు ఐ థింక్ ఫ్రీ బస్ ఇది చూడలేదు అనుకుంటా. నాకు బాగా ఇష్టం, నేను చూసింది మీ వాటిల్లో 1-2 అయినా కానీ బిగ్ బాస్ బాగా నచ్చింది నాకు. నిద్ర లేపి పిల్లోడిని ఇది మన ఇల్లు కాదురా బిగ్ బాస్ ఇల్లు అని చెప్పడం అంతా బాగుంది. దాని తర్వాత డ్వాక్రా కూడా చూసాను నేను. ఫ్రీ బస్ ది కూడా మంచిగా రీచ్ పోయింది, మంచి రెస్పాన్స్ ఉంది. దానికి చాలా హార్డ్ వర్క్ చేసినాం మేము. అసలు అది ఆ గెటప్ లో నేను, తన్వీర్, షారిక్, కార్తీక్ అనే పిల్లోడు చాలా మంది మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళంతా లేడీస్ గెటప్లు వేసుకొని ఆగిపోయిన బస్సులో యాక్టింగ్ చేసి మాకు ఎట్లా ఫీల్ అయిందంటే, వీళ్ళు లేడీస్ ఎట్లా వేసుకుంటారా ఈ బట్టలు, అసలు తడిచిపోతుంది మాకి అనే ఆ ఫీల్ మాకు పుట్టింది అన్నమాట. కొంచెం ఆ మేకప్ బాగా ఎక్కువ వేసేసినట్టున్నారు నాకు అర్థమైంది. బట్టల సంగతి సరే, ఆ జుట్టు అదంతా విగ్గు అదంతా ఎక్కువ వేసేసినట్టున్నారు కదా. అది యాక్చువల్ గా మనకి ఎవరు మేకప్ ఆర్టిస్టులు ఎవరు లేరు. మేమే అంతా, మేమే కెమెరామెన్లు, మేమే ఎడిటర్లు, మేమే అంతా. ఇల్లు తుడుచుకునేది మీరే, కూర్చునేది మీరే. ఎవరికి వాళ్ళు ముఖాలకి వేసుకుంటాము. ఏమేసుకుంటారు?
మేకప్ మేకప్ ఇంకా చీరలు కట్టేది అందరికి నేనే. నువ్వు అంత ఎక్స్పర్ట్ చీరలు కట్టడంలోనే కదా కట్టడంలోనే అందరికి కట్టినావు, ఆ, మళ్ళీ వాళ్ళు తీసేది వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళే తీసుకోవాలి. ఓకే, సో అద్భుతంగా చేశారు, ఉన్న రిసోర్సెస్ తోనే మీరు చేశారు. అవును అంతే. ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ అంటే మాకున్న సోర్స్ లో ది బెస్ట్ ఇస్తేనే మాకు ₹1 ఖర్చు లేకుండా మేము దాన్ని ఒక రీచ్ తీసుకపోతే మాకు కూడా సమ్ అర్నింగ్ అనేది ఉంటుంది. దానికి మేము అనంతపూర్ బాయ్స్ మీరు పెళ్ళైన వాళ్ళు అన్నారు కదా, అట్లుంటది. అనంతపూర్ అంకుల్స్ మీరే అన్నారు కదా, అనంతపూర్ అంకుల్స్ అట్లా కనిపించలేదని మీరే అన్నారు కదా. అదేదో ముందు ఇంట్రొడక్షన్ కోసం అన్నా, నిజానికి అంకుల్సే. ఓకే, వి యాక్సెప్ట్ అనంతపూర్ అంకుల్స్. కాదు, సో గౌతమ్ బాయ్స్ ని గౌతమ్ బాయ్స్ కాదు, అలీ రొద్దం. ఓ సారీ, ఒక్కసారి అనంతపూర్ లోకి వచ్చి వనెక్క వనాలి అనండి, అనండి మీకు తీసుకొని కూర్చోబెట్టేస్తారు. ఏడ కూర్చోబెడతారు? పైన మా అనంతపూర్ లో టాక్ లాగా ఉంది, ఆడ కూర్చోబెట్టి మీకు అలా అనకూడదురా అంటారు. లేదు నా సూపర్ అన్నాను భలే చెప్పినావు. మా ఇంట్లోకి తీసుకొని వస్తారు. పేర్లు మీరు చెప్పకపోయినా అవసరం లేదు, వనెక్క వనాలి యూట్యూబర్లు ఆడున్నారు అని అంటే చాలు. ఓకే, అంటే గూగుల్ మ్యాప్, జిపిఎస్, లొకేషన్ అవి అవసరం లేదు, బ్రాండ్ అది. వానెక్క. నేను అనడం బాగుండదు. ఈ వాడుక పదాలన్నీ మీరు ఏమైనా ఇంతకుముందు రీసెర్చ్ చేశారా, లేకపోతే అలానే వచ్చేసాయి మీకు? అంటే నేను మా ఇంట్లో ఇంటి బయట ముందర సరౌండింగ్ లో చాలా కొంచెం స్లమ్ ఉండేది అనమాట. నేను చిన్నప్పుడు వాళ్ళు వాడే వర్డ్స్ నేను ఇన్ని చిన్నప్పటి నుంచి, సో అలా ఎక్కించుకున్నాను అది. ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని చేస్తున్నారు తన్వీర్, ఏదైనా వీడియో వెళ్ళకపోతే మీ ఫీలింగ్ ఎలా ఉండేది? బాధ వేస్తుంది అంతే. అంత అందరికీ వేస్తుంది స్వామి, బాధ తప్ప ఇంకేమేస్తుంది చెప్పండి? ఇంకేమేస్తుంది, బాధ వేస్తుంది. అంత కష్టపడి చేసినామని చెప్పేసి. కాదు బాధ వేయడం వేరు, ఎందుకు వెళ్ళలేదన్న పునరాలోచన అయితే ఉంటది కదా. ఉంటది, అంటే దాంట్లో ఏం నచ్చలేదు ఆడియన్స్ కి అనేది చూసుకొని నెక్స్ట్ వీడియోకి రెక్టిఫై చేసుకొని ఇంకొంచెం ఏమైనా వెళ్ళకుండా ఉన్నాయా ఇప్పటిదాకా? ఒకటో రెండో ఉన్నాయి, ఉండుంటాయి. అవి కూడా చెప్పుకోవడం మంచిదే మన ప్రేక్షకులకి, ఎందుకంటే మనకు అర్థం అవుతుంది సక్సెస్ ఒకటే కాదు నిలబెట్టేది. ఒక్కోసారి ఫుల్ కష్టపడి రాసి కష్టపడి తీసిండేవి కూడా పోవు, ఒక్కోసారి టైం పాస్ కి రాసి తీసిండేవి పోతాయి. ఏది పెడితే ఏది పోద్దో ఎవడు చెప్పలేం. ఎంతమంది చూస్తారో అది కూడా ఎవరు చెప్పలేం. ఇప్పుడు మీరు చేసిన స్కిట్స్ మొత్తం పోవాలని లేదు కదా, నేను ఇందాక చెప్పినట్టు 10 మంది చూస్తే దాంట్లో ఎంతమందికి నచ్చుందో చెప్పలేము. కొంతమందికి మీల్స్ ఇష్టం ఉంటది, కొంతమందికి బిర్యానీ ఇష్టం ఉంటది. బాగా తింటావు నువ్వు? కాదు మామూలుగా అడుగుతున్నా. పుష్టిగా తింటా, ఈయనకు తెలుసు ఎట్లా తింటాను. అనంతపూర్లో ఏం ఫేమస్ తినడానికి? అనంతపూర్ హోలిగి అంటే ఏముంటది, అది ఎట్లా ఉంటుంది? కమలానగర్ లో పూర్ణం పులిహోర లాంటిది. పులిహోర కాదు, పూర్ణంలో చపాతీ టైప్ వస్తుంది హోలీగా. ఓకే మీల్స్ తింటే హోలీగా కన్ఫర్మ్ ఉండాల. మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన పెళ్లికి మా అనంతపూర్ నుంచే తెప్పించిండేది. సో ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ కి మీకు అందరికి రాయలసీమ రక్తం కనిపించింది బాగా. అది ఉడుకుంటది. ఆయన ఇందాక కోసుకుంటా అన్నాడు, వద్దని చెప్పా. ఎందుకు వచ్చా మళ్ళీ ఇక్కడ రక్తాలు చూస్తే నేను కింద పడతాను, నేను మళ్ళీ ఎందుకు వచ్చా. సరే, ఇప్పుడు ఇంకా సినిమా అవకాశాల కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? లేదన్న, వస్తాయి కానీ కాల్స్ సరిగా అప్రోచ్ అంటే క్లియర్ గా. ఇప్పుడు మనం సడన్ గా ఇప్పుడు మూవీస్ అంటే సడన్ గా ఇవన్నీ యూట్యూబ్ వదిలేసి వెళ్ళిపోవాల. ఒక రోజులో షూట్లు అవ్వవు, ఒక 5 రోజులు 6 రోజులు గ్యాప్ పడితే ఇది డౌన్. అది పెద్ద స్క్రీన్ కదా, రీచ్ ఎక్కువ ఉంటది కదా. కరెక్టే, కానీ కడుపు పెడతాండేది ఇప్పుడు యూట్యూబే కదా. సో ఏమైనా మూవీస్ ఆఫర్స్ వస్తే క్లియర్ కట్ మాకు షెడ్యూల్స్ చెప్తే ఇది బల్క్ లో కొన్ని షూట్స్ చేసి పెట్టేసి దానికి ఈడ వెళ్ళిపోతాం. సో వీఆర్ రెడీ టు డూ, కానీ కొంచెం ఇది కూడా సేఫ్ సైడ్ పెట్టి ఇటుకి పోతాం. యూట్యూబ్ అనేది పెళ్ళాం ఉన్నట్ల. ఎవరికి పెళ్ళాం? మాకే. కొంచెం క్లారిటీ కన్ఫ్యూజన్ చేస్తున్నా, నాకు అర్థం కాలేదు. ఇంతకీ నీకేమైనా సినిమా ఆఫర్లు వచ్చినాయా? సినిమా ఆఫర్లు అంటే ఇండిపెండెంట్ మూవీస్ 2 దాంట్లో యాక్ట్ చేసిన యాజ్ ఏ లీడ్. మామలాగే కాదు, హీరో యాజ్ ఏ లీడ్. అయితే నీ వెంటే నేనుంటా, బేవర్స్ లవ్ స్టోరీ అని చెప్పేసి సరిగ్గా సూట్ అయినట్టు 2. ఇంకోటి ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి అని చెప్పేసి ఒక మూవీలో మన బాహుబలి కాలికేయం లేదా,
ఆయన విలన్ దాంట్లో, ఆయన ఫ్లాష్ బ్యాక్ లో నేను కనిపిస్తా. ఓ ఓకే. సో బాహుబలి చేసినట్టే ఆల్మోస్ట్. అయితే ఇంకేమైతే దావత్ ఇవ్వాలి ఇంకా. బాహుబలి తర్వాతే అదే. అనంతపూర్కి వస్తాం మేము, దావత్ ఇవ్వాలి అప్పుడు. కన్ఫర్మ్. ఖచ్చితంగా. మా ఊర్లో విత్ హోలీగా దోశలు కూడా ఫేమస్. దోశలు, ఉగ్గాని. రాయలసీమ అంటే ఉగ్గాని మీకు ఉగ్గాని తెలుసు, బొరుగులతోటి పులిహోర లాగా చేస్తారు. మీకు తెలియంది ఓలిగా. ఓలిగా ఒక 5-6 పెట్టిస్తా మీకు. ఓలిగా ఏదో మూలుగుతా అన్నట్టుంది. అది తిని వెంటనే మీరు ఇది మూలుగుతారు. ఈ ఉగ్గాని తింటే సెట్ అయిపోతుంది. అది తింటాను మూలిగరా. ఓకే, అప్పుడు జీర్ణం అవుద్ది. టాబ్లెట్ అది, టాబ్లెట్ లాగా అనమాట. ఓకే ఓకే. సో ఒక క్వశ్చన్ మీ ఇద్దరికి. బేసిక్గా ఇప్పుడు చేస్తున్న యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. మీరు చెయ్యాలనుకుంటున్న ఒక క్యారెక్టర్ ఎవరో ఒకరికి ఉంటుంది కదా, డైరెక్టర్కి కానీ ఎవరికైనా రాసేవాడికి, ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని ఇంతవరకు చెయ్యని క్యారెక్టర్ ఏమైనా ఉందా? ఐ థింక్ ఇప్పుడు చాలా వరకు క్యారెక్టర్స్ అన్ని ముసలోన్ క్యారెక్టర్, లేడీ క్యారెక్టర్, చిన్న పిల్లోని క్యారెక్టర్ అన్ని మేమేమే వేసేసుకుంటున్నాము. స్క్రిప్ట్ ని బట్టి క్యారెక్టర్స్ వస్తాయన్న. మనమేమి కర్ణ నీకు చెయ్యల్లా అనిపించే క్యారెక్టర్ ఇప్పటి వరకు చేయలేదు నాకైతే ఉంది. నువ్వు చేసినావు స్వామి, అన్ని దశావతారాలు చేసేసినావు, ఇంకొక అవతారం ఏదో ఒకటి మిగిలింది, అది చెయ్యాలి అని నీ మనసులో ఏమైనా ఉందా అని అడుగుతున్నా. నాకైతే ఉంది. నీకుంటాయి, నేను అందుకే నిన్ను అడగడం భయం. ఆశలు కోరికలు ఎక్కువ బాగా తెలుస్తుంది. ఏంటి చెప్పు. విలన్ క్యారెక్టర్ చేయాలని, సైకో విలన్. అది చాలా చేయడం ఎందుకు? స్క్రిప్ట్ రాసే ప్రతిసారి ఇదే అయింది. కాదప్పా, మళ్ళీ చేయడం ఎందుకప్పా? సగం ఏంటో కనిపిస్తాను కదా. కరెక్ట్, అవునా కదా? బాగా గెస్ట్ చేసి ఒక లుక్ మళ్ళీ దానికి చేయాలా? ఓకే, మంచి ప్యాషన్ అది యాక్చువల్లీ. సో ఇంకేం క్యారెక్టర్స్? విలన్ అనేది అందరు చెప్పేదే, ఇంకా దాని తర్వాత ఇంకేం క్యారెక్టర్? సైకో విలన్. ఈయన ఒక వీడియో, ఒక లెంతీ వీడియో ప్లాన్ చేసిండు అనమాట, సైకో విలన్ గా. దాని పేరు సైకో. ఆ ఎపిసోడ్ పేరు అంటే ఆ వీడియో పేరు, ఆ స్టోరీ పేరు సైకో. అది మధ్యలోనే ఆగిపోయింది. నేను నీకు ఒక సజెషన్ ఇవ్వనా? అదే తీసుకో, ఒక కెమెరా పెట్టు, కెమెరా మనిషికి కనిపించొద్దు, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆన్ చేసి పెట్టు, సైకో నీకు ఆటోమేటిక్ వచ్చేస్తాడు. ఒక అర్ధగంట వెయిట్ చేయించినా చాలు. అదే అర్ధగంట చాలండి చూడు. సో నీలో ఉన్న సైకో క్యారెక్టర్ ఎలా బయట తీస్తున్నాడు. బట్ ఎనీవేస్, జోక్స్ అపార్ట్, ఇంకా ముందు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఐ థింక్ ఒకటి, చాలా మంది లాస్ట్ టైం మేము లైవ్ లో వచ్చిండే, అది జస్ట్ 1 hour లో మాకి 97K రీచ్ పోయింది. సో అందులో అడిగిన మోస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్స్ అంతా హర్రర్ది చేయన్నా, కామెడీ హర్రర్ మీద చేయన్నా అని. సో దాని మీద వర్కౌట్ చేస్తాను. అది స్క్రిప్ట్ రెడీ అయితే అది నెక్స్ట్ చేయాలా అని అనుకుంటున్నాము. ఇన్ బిట్వీన్ డాగ్రా గ్రూప్స్ ది కూడా ఇంకో సీక్వెన్స్ చేయాలి. సైకో క్యారెక్టర్ ఉందా? ఈయన నేను రాసే ప్రతి స్క్రిప్ట్ కి అడుగుతా అంటాడు, పెన్నుతో పాటు పేపర్ ఉన్నట్టు అడుగుతా అంటాడు, ఇది ఇందులో ఏమైనా పెడతావా, ఇందులో ఏమైనా పెడతావా. జాగ్రత్త స్వామి, ఏమైనా రాయకపోతే ఎప్పుడో ఒకప్పుడు సైకో అంటాడు. లేదు, ఏమవుతుందో ఏమో. లేదు, గురించి చెప్పాను. ఫాదర్ క్యారెక్టర్ చేసేటప్పుడు అప్పుడప్పుడు పడతా ఉంటాయి రియల్ గానే. ఓ అవునా, అట్లాంటివి కూడా జరిగినాయా? సమ్ టైమ్స్. జాగ్రత్త స్వామి, అసలే నువ్వు అమాయకంగా ఉన్నావు. ఎందుకు ఇట్లా అంటాడు, ఈ పొద్దు ఇట్లా మాట్లాడతాడు, ఏ పొద్దు ఎట్లా మాట్లాడతాడు ఎవరికి తెలుసు, అంతే కదా? లేదు, ఆన్ స్క్రీన్ ఇవన్నీ. రైట్. ఇంకా నీ హాబీస్ ఎలా ఉన్నాయి ప్రణీత్? తన్వీర్. చూసావా, నాకు వేరే పేరు ఎందుకు వచ్చింది చెప్పు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ప్రణీత్ అని, వాడు సేమ్ సైకోనే. అరే నేను వాడు అంటే మీరు అంటే కొంచెం బాధపడిన వాడి మీద, వాడి వల్ల కొంచెం బాధపడినా. ఓకే, పేరు గుర్తు రాకపోతే మామ అని పిలిచండి. నాకు గుర్తు రాక కాదు, నిన్ను చూస్తే ఆడు గుర్తొచ్చి మాట్లాడా. ఓకే, నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో మామ అని వెళ్ళని ఇంటర్వ్యూ మొదట్లోనే చెప్పా. నాకు నువ్వు మావేం స్వామి? మామ కాదు, మావా. మామాకి తేడా ఉందా? మామ అంటే మామ, మీరు అనుకుండే మామ. మామ అంటే ఏరా మామ, అది ఏరా మామాకి తేడా. ఓకే సరే, డిక్షనరీలో ఉంది, వేరే డిక్షనరీ ఉంది, సైకో డిక్షనరీ, అందులో ఉంది. మినిమం డిగ్రీ చదివిండాలి కదా దేనికి? ఏరా మావా అనడానికి. అది తెలుసుకోవాలంటే దాని మీనింగ్ మినిమం డిగ్రీ చదువు. ఓ నేను పోస్ట్ గ్రాడ్యుయేట్, నాకు అర్థం కాదు. సరే, అయితే ఇప్పుడు నీ హాబీస్ ఏంటి?
హాబీస్ అంటూ ఏం లే. ఈ కాకుండా యూట్యూబ్ కాకుండా హాబీస్ అని కాదు, నేను యాక్చువల్గా కప్పింగ్ థెరపిస్ట్. కప్పింగ్ అంటే టాక్సిక్ బ్లడ్ని డీటాక్స్ చేస్తూ ఉంటాను అనమాట. అదొక కోర్స్ బెంగళూరులో కోర్స్ చేశాను నేను. బయట వాళ్ళ రక్తాన్ని పీలుస్తుంటావు. టాప్ 10 గోల్డ్ మెడలిస్ట్. చెడు రక్తం ఒక్కటే పీలుస్తాడు. పీల్చడం కరెక్ట్ కదా? అంతే. అంటే పెయిన్స్ కి రిలీఫ్ ఇస్తుంది అనమాట. అదొక ట్రీట్మెంట్. మాకి యూట్యూబ్కి టైం దొరక్క నా క్లినిక్ క్లోజ్ చేసేసి టోటల్ డేని యూట్యూబ్కే అంకితం చేసిన. ఎప్పుడన్నా పేషెంట్స్ కాల్ చేస్తే ఇంటికి వెళ్ళి హోమ్ సర్వీస్ ఇచ్చేసి వస్తుంటా అనమాట. దట్స్ వెరీ గుడ్ జాబ్. ఐ రియల్లీ అప్రిషియేట్ వాట్ యు డూ. సో అపార్ట్ ఫ్రమ్ యూట్యూబ్ నువ్వేం చేస్తున్నావు? నేను ఒక 8 చిల్లీ కంపెనీ అని ఉంది ఒకటి. 8 చిల్లీ అది యుఎస్ కంపెనీ. 8 మిరపకాయలు. అది యుఎస్ కంపెనీ. అది విఆర్ హెడ్సెట్ తో కంటెంట్ క్రియేట్ చేస్తారనమాట. ఇది ఇక్కడ హైదరాబాద్ జూబ్లీ హిల్సే దాని క్లయింట్. సో అక్కడ వాళ్ళు ఆపరేషన్ కంటెంట్లు ఇస్తారు మొత్తం. అవి నేను ఎడిట్ చేసి చేస్తా ఉంటాను. అది బిఫోర్ యూట్యూబ్కి నేను మొత్తం ఫుల్ టైం జాబ్ అదే. ఎప్పుడైతే యూట్యూబ్ది వచ్చిందో ఈ శాలరీ కన్నా ఇది కొంచెం ఎక్కువే కనిపించేసరికి ఇది నేను మేనేజర్తో మాట్లాడి ఫ్రీలాన్సర్గా ఇది చేసేసి ఇలా. సో మీ ప్రొఫెషన్ మీకుంది, దాంతో పాటు అభిరుచికి తగ్గట్టు యూట్యూబ్ అయితే రన్ చేసుకుంటారు. బ్యాలెన్సింగ్. సో ఐ విష్ యూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. జోక్స్ అపార్ట్, అలీరోదం యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దాంట్లో వీడియోస్ దేశ సమకాలీన రాజకీయాల ప్రస్తుత పరిస్థితిపై సెటైరికల్ వీడియోలు చాలా బాగా చేస్తున్నారు. అందరూ చూస్తున్నారు, మీరు కూడా చూడండి. దట్ వాస్ వెరీ వెరీ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. మీ ఇద్దరేమో అఫెండ్ అవ్వలేదు కదా నా గురించి ఏదో పెట్టేసేసి మళ్ళీ? హ్యాపీ. That's a very good chat. Thanks a lot. Nice meeting you. Thank you. Nice to meet you. That's all for today. This is Hari Krishna signing off for Sakshi Digital.